మీ పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, ఈ వెస్ట్లో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, లేదంటే ఎవరికి మా ప్రజలందరూ మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది? ముందు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే మన ఫ్యాన్ గుర్తు మీద అందరూ ఓటేస్తారు. అందులో ఉన్న జగన్ గారు నియమించిన ప్రతి ఒక్కరు కూడా 175x175 టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి దాంతో అందరూ 175 టార్గెట్ అని పెట్టుకొని పనిచేస్తున్నారండి. అంటే ఇక్కడ ఈ వెస్ట్లో ఇటుపక్క కూటమి అభ్యర్థి మాధవి, ఇటుపక్క ఏమో వైసీపీ అభ్యర్థి రజని, వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉంటుంది, లేదంటే టీడీపీకి ఏమైనా మగ్గం చూపే అవకాశం కనబడుతుందంటారా? మాధవి అనే వ్యక్తి ఎవరికి తెలియని వ్యక్తి అండి, కొత్త వ్యక్తి. ఏం విడతల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి ఎన్ని ఆరోగ్యశ్రీ కింద కానీ అయినా సరే హాస్పిటలైజేషన్ కానీ బాగా కోవిడ్ కాడి నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా అంతకుముందు కోవిడ్లో ఒక్క నాయకుడు కూడా బయటికి రాలి అవతల టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరు వచ్చి ఒక్క పని కూడా చేయలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇవన్నింటిని పెట్టి వాటి ద్వారా మొబిలైజేషన్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చేశారు. ఆరోగ్యశ్రీ మంత్రిగా ఉన్న మన విడతల రజనీ గారు ఎన్నో కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు కూడా చేసి వాటిని మొత్తం బాగా అభివృద్ధి చేశారు. కాబట్టి మనం గెలిపించుకుని విడతల రజనీ గారు ఇక్కడ మేము వెస్ట్ మాకు ఆమె గెలిచిద్ది నేను నమ్మకంతోనే మేము అందరం పోద్బలంతోనే పనిచేస్తున్నాము. ఆమె మళ్ళీ మినిస్టర్ అయ్యి మా అందరికీ సహకరిస్తారు కాబట్టి అందువల్ల ఆమెను గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. సార్, ఇక్కడ నిన్న హాట్ టాపిక్గా మారింది ఏంటంటే విడతల రజనీ అనే పేరుతో ఆల్రెడీ ఇంకొక ఆమె కూడా నామినేషన్ చేశారు. ఆమెను 3 రోజుల్లో కూడా ఎక్కడో దాచారనేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ సార్ అది? అదన్నీ చేసిందంతా టీడీపీ వాళ్ళు చేసి వాళ్ళు నెపం మీద నెచ్చుకోవడానికి ఏమి మీద నెడుతున్నారు. ఏమి మీద ఫస్ట్ తారీఖు కూడా ఆఫీస్ మీద రాళ్ళదారి చేసి ఇలాంటి అవమానాలు చాలా చేస్తున్నారు. వాళ్ళంతా దీన్ని ప్రతిఫలం అనుభవిస్తారు ముందు రోజుల్లో. అది అయితే ఈ వెస్ట్లో ఈ రజనీ గారికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం కనబడుతుందంటే? మెజార్టీ 10 నుంచి 15 వేలు మెజార్టీ వస్తుందని మేము అందరం నమ్మకంతో ఉన్నాము. మరి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? ఆయన 175 to 175 టార్గెట్ ఉన్నారు కాబట్టి మినిమం లాస్ట్ ఇయర్ మీద ఒక సీట్ ఎక్స్ట్రానే వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏంటి అంత నమ్మకం ఏంటి? జగన్ చేసిన అభివృద్ధేనండి. ఒక వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్బీసీ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి చెప్పుకుంటా పోతే చెప్పుకోలేని పథకాలు. అలాంటి చంద్రబాబు నాయుడు ఒక మంచి పథకం, ఇది పథకం నేను పెట్టాను, నేను సొంత పెట్టానని చెప్పి ఒక్కటన్నా చెప్పమనండి. ఈరోజు కూడా అతను ఎవరో చెప్పలేకపోతున్నారంటే ఏంటి? ఇలాంటివన్నీ ఇళ్ళకి వచ్చి పెన్షన్ ఇవ్వడం కానీ ఎవరు ఎలా చేయాలి? లాస్ట్ మంత్ ఈ మంత్లోనే ఎలా జరిగింది చూసారు. ఎంతమంది, ఒక 20 మంది 25 మంది చనిపోయారు బయటకు వచ్చి. అయితే వెస్ట్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మన రజనమ్మ గారి నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యాన్ గుర్తు మీద రజనమ్మ గారికి వేసి ఓటేసి గెలిపించాలి. ఆమె ఆరోగ్య మంత్రిగా ఎంత సహకరించారో అందరికీ తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి నియమించారు కాబట్టి అందరూ ఆమెకి సహాయం చేసి సహకారం అందించాలని చెప్పి ఆమె ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.